కోటగుళ్ల ప్రాథమిక మరమ్మతులు పనులు తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. సోమవారం కోటగుళ్ల గణపురం రిజర్వాయర్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పర్యాటక శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటగుళ్ల ప్రాంతంలో పర్యాటకుల సందర్శనకు సదుపాయాల కల్పన పరిస్థితులను పరిశీలించారు. కోటగుళ్ల ప్రాంతంలో పర్యాటకుల ఆకర్షణలను మెరుగుపరిచే విధంగా ప్రాథమిక మరమ్మతుల పనులు, తదనంతరము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పర్యాటకులకు సౌకర్యాలను అందించేందుకు కాటేజీలు, బోటు షికారు మరియు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించాలని సూచించారు. రామప్ప దేవాలయం ప్రాంగణంలోనే ప్రాకారం లోపలే ఒక శాసన మండపం ఉంది. ఆ శాసన మండపంలో 4 వైపు క్రైటీరియా, those bracket figures might have been destroyed here. Yeah. Not be able to identify, but you can definitely see evidence of that. Generating activity, revenue generating. Under asking scheme, either we are putting line on the floor, but because like the Harita cellu. How many numbers? 6. We had one walkway also. టోటల్ స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసింది. 11 నుంచి స్టార్ట్ చేస్తే స్టార్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ గారు దానికి మొత్తం లీడ్ చేసి మనకు some sculptures are excavated and they have been kept there. We will see that ముందు డిస్ప్లే చేసి పూర్తి స్థాయిలో పరిరక్షించబడి మనము సందర్శకులకు కానీ చరిత్రకారులకు కానీ పూర్తి స్థాయిలో దాన్ని వివరించగలిగేటువంటి విధానంలో పరిరక్షించబడి ఉందనే ఉద్దేశంతో దాన్ని మాత్రమే ఏకైక మాన్యుమెంట్గా మనకి 2019కి వచ్చేప్పటికి యునెస్కో వహించాలి అనేటువంటి విధానాన్ని మనం యునెస్కోకి ప్రతిపాదించినప్పుడు దాంట్లో ఈ గణపేశ్వరాలయము మిగిలిన మనం గతంలో ప్రపోజ్ చేసిన రామప్ప దేవాలయం ప్రాంగణంలోనే ప్రాకారం లోపలే ఒక శాసన మండపం ఉంది. ఆ శాసన మండపంలో 4 వైపు క్రైటీరియా, those bracket figures might have been destroyed here. Yeah. Not be able to identify, but you can definitely see evidence of that. All these sites since 2012. So they finally felt this is the only place where we can. There is technological innovation from the 40 years was implemented, well implemented in this like foundation.